సుధామూర్తి గారు అంటే ఆల్మోస్ట్ తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. షీఈ్ అ టీచర్, ఫిలాంథ్రఫిస్ట్, ఫార్మర్ చైర్పర్సన్ ఆఫ్ ఇన్ఫోసిస్ ఫౌండేషన్ అండ్ వైఫ్ ఆఫ్ ఇన్ఫోసిస్ co-founder నారాయణ మూర్తి. On March 8th, she also became the member of parliament in Rajya Sabha. But how? ఎలక్షన్లో పార్టిసిపేట్ చేయకుండా ఎంపీఎల్ అయ్యారు. హలో ఆల్, మన పార్లమెంట్ సిరీస్లో ఇది సెకండ్ వీడియో. రాజ్యసభలో టోటల్ 245 సీట్స్ ఉంటాయి. ఈ 245 క్యాండిడేట్స్లో 233 ఆర్ ఎలక్టెడ్ అండ్ రిమైనింగ్ 12 క్యాండిడేట్స్ని ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా నామినేట్ చేస్తారు. బట్ ఈ 233 క్యాండిడేట్స్ని కూడా లోక్సభ క్యాండిడేట్స్ లాగా మనం ఓట్ చేసి ఎలెక్ట్ చేయలేం. లోక్సభలో ఎలా అయితే ఎవ్రీ స్టేట్ అండ్ యూనియన్ టెరిటరీకి ఫిక్స్డ్ సీట్స్ ఉంటాయో, రాజ్యసభలో కూడా ఫిక్స్డ్ సీట్స్ ఉంటాయి. ఎగ్జాంపుల్, ఉత్తరప్రదేశ్ 31 సీట్స్, గోవా 1 సీట్, ఏపీ 11 సీట్స్, తెలంగాణ 7 సీట్స్. సో ఈ 7 సీట్స్లో తెలంగాణ అసెంబ్లీలో ఉన్న 119 ఎమ్మెల్యేస్లో ఎవరైనా పార్టిసిపేట్ చేయొచ్చు. అలా ఎలక్ట్ అయిన 7 ఎంపీస్ రాజ్యసభలో స్టేట్ని రీప్రజెంట్ చేస్తారు. అదేవిధంగా 233 సీట్స్ ఫిల్ అవుతాయి అండ్ రిమైనింగ్ 12 సీట్స్ని ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా నామినేట్ చేస్తారు. ఎగ్జాంపుల్ సుధామూర్తి. అండ్ దాట్స్ ఆల్ ఫర్ ద డే. నెక్స్ట్ వీడియోలో మనం ఫైనల్ పార్ట్ ఆఫ్